అసెంబ్లీ అన్న తర్వాత సభా మర్యాదలు పాటించవలసిన అవసరం ఉంటుంది. సో ఆ సభా మర్యాదలు పాటించే నియమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం కేసీఆర్ గారితో కర్రచలనం చేయడం ఇదంతా ఓకే పర్లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వడం, అదే సమయంలో ఇటు కేటీఆర్ గారు మరియు పాడి కౌశిక్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చినా కూడా అతన్ని చూసి అట్లే కూర్చుంటుకుపోవడం కొంతవరకు వివాదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియాలో. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడనే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారు అట్లే కూర్చొని ఉండిపోయారు. దీని గురించి ఏం చెప్తారా సార్? నిన్న అసెంబ్లీలో ఏదైతే జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం అనేది అదొక గొప్ప ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం. ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అర్చిస్తున్నారు. అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు ఒక హెల్తీ పాలిటిక్స్ ఉండాలనే ఉద్దేశంతో వెళ్తే, కానీ ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కనీసం లేచి నిలబడినటువంటి వ్యక్తులు కూడా, అంటే కేటీఆర్ మరి 10 ఏళ్లు మంత్రిగా చేసిండు, కనీసం ఆ మాత్రం కూడా ఒక చైర్ కూడా గౌరవమైనటువంటి వ్యక్తులు ఇవాళ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి. అందుకే తెలంగాణ ప్రజలే ఇవాళ గమనిస్తున్నారు ఎవరైందనేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ గతంలో కూడా ఇదే కేసీఆర్ గారు హాస్పిటల్ అయితే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంది. దీని ద్వారా అంటే ముఖ్యమంత్రి గారు రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడే చేసుకుందాం, మిగతా టైం అంతా కూడా ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మీరందరూ కూడా చూసారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి, డెఫినెట్ కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం, ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఇక్కడ పాలిటిక్స్ ఒక హెల్తీ పాలిటిక్స్ ఉండాలనే ఒక క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ వాళ్ళు కేటీఆర్ చేసినటువంటి ఏ సంస్కృతి అంటే 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి, కనీసం ముఖ్యమంత్రి వ్యక్తి వస్తే లేచి నిలబడినటువంటి వ్యక్తి గురించి ఇంకేం మాట్లాడతామండి? అంటే అదే ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. ఇవాళ ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే కేసీఆర్ కు అధికారం పోయినా కూడా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పటికైనా నీ అహంకారం తగ్గించుకుంటే మంచిది కేటీఆర్. ఈ అహంకారంకు వ్యతిరేకంగానే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇవాళ గడిలకు పరిమితం చేసిరు. ఇంకా కూడా నువ్వు అహంకారంతో ఉంటుంటేట్లండి? వాళ్ళ కనీసం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇదేమైనా రాజరికం అనుకున్నావా? మీ అయ్యే తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయితేని అంటే ఇంకెట్లాంటి ఇవాళ ప్రజల తీర్పును కూడా శిరస వహించుకుంటా ప్రజలేమనుకుంటారో దానికి మారకుంటా నువ్వు దొరతరంగా ఉంటా అంటే మరి తెలంగాణ ప్రజలే మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో గతంలో చెప్పారు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న పంచాయతీ ఎలక్షన్ల వరకు ఇప్పటికైనా నీ అహంకారం తగ్గించుకుంటే మంచిది కేటీఆర్. అంటే ఇదే కాదు, కేవలం అంటే గతంలో కూడా మొన్న 2-3 రోజుల క్రితం నాకు ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే ఎడమకాలు చెప్తాను కొట్టబుద్ధి అవుతుంది, అతని వ్యవహార శైలి చూస్తూ ఉంటే కనకపు సింహాసనం మీద సునకమును కూర్చునబెట్టిందని ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అట్లే ఉందని చెప్పేసి అంటున్నాడు కదా. నేను అదే అంటున్నాండి, ఇవాళ ఏమంటే కేటీఆర్ కు అధికారం పోయినా కూడా ఇంకా అహంకారం మాత్రం కోల్పోలేదు. ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ప్రజలు నిర్ణయించారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటారని. ఇవాళ మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నుకోబడిరు. అంటే ఇవాళ ప్రజల తీర్పు నువ్వు అవమానిస్తున్నావు కేటీఆర్. అంటే నీకు ప్రజలు పట్టరా? అంటే మీ అయ్యే లెక్క రాజరికం, నువ్వు అయ్యే తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయితే అనుకో. అందుకే నీ అహంకారం తగ్గించుకో, మంచిది కాదు. నువ్వు ప్రజల తీర్పును వ్యతిరేకిస్తే ఎట్లండి? అంటే ఏం మాట్లాడు, దేనికి సంకేతం? ఇవాళ నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి కానీ కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్. అంటే కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఇవాళ ఈ యొక్క బూత్ పురాణానికి ఆద్యులు కల్వకుంట్ల కుటుంబమే కదా. ఈ బూత్ పురాణానికి కేసీఆరే కదా ఆద్యులు. ఇవాళ ఇప్పటికైనా మీరు ఈ లాంగ్వేజ్ ఏం నేర్పుతారు, ఏం మెసేజ్ ఇస్తారు? మీరు మాట్లాడితే కనీసం ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకో కేటీఆర్. ఇవాళ నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? అందుకే నువ్వు ఇప్పటికైనా తగ్గితే మంచిది, లేదంటే ఇక ప్రజలే సమాధానం చెప్తారు. నీ లాంగ్వేజ్ కి ఏం చెప్పాలో, నిన్ను ఎక్కడికి పరిమితం చేయాలో. ఇప్పటికే ఇవాళ ప్రజలలో బీఆర్ఎస్, కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ సర్పంచులు అంతో ఇంతో బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకుంటే ఇద్దరు కలిస్తే కూడా మీరు 30% సీట్లు రాలేదు. ఇంకా కూడా నీ అహంకారం తగ్గకుండా ఇష్టారీతిలో ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం మీద అడ్డగోలుగా విమర్శలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు నిన్ను ఎక్కడికి పరిమితం చేయాలో అక్కడికే పరిమితం చేస్తారు. అంటే కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు అసెంబ్లీకి రావాలి,
మీరు ఖచ్చితంగా రావాలని ఎంతో గగ్గోలు పెట్టినారు. ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిర్రు, 2వ తారీఖు నాడు కూడా మళ్ళీ పాల్గొనే అవకాశం ఉంది. సో ఎట్లా ఉండబోతుంది అసలు? అండి అసలు నాకు ఒక వింతగా, అంటే మీరు కూడా జర్నలిస్ట్ సీనియర్లు మీరు కూడా ఇట్లా అడగడం అనేది, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత అండి. అదే ఆయన ఎవరి కోసం రావడం కాదు, ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన బాధ్యత అది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు ఆయనకు, తెలంగాణ ప్రజలు ఆయనకు ఒక బాధ్యత ఇచ్చిర్రు. మీరు ఆపోజిషన్ నాయకుడు అని దాన్ని నిర్వర్తించాలి కదా. ఆ ఆపోజిషన్ నాయకుడి పేరు మీద ఆయన ఒక జీతభత్యాలు తీసుకుంటున్నాడు, స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. నువ్వు దానికోసమే కదా ఇవాళ ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలి. అది మేము కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్లలో కేసీఆర్ ఏనాడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే కనీసం గౌరవమైనటువంటి వ్యక్తి. మేము రమ్మంటున్నాం కదా, మీరు చూశారు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వచ్చింది నిన్న కేసీఆర్? అసెంబ్లీకి వచ్చి 3 నిమిషాలు కూడా లేరు. దేనికోసం వచ్చిండు కేసీఆర్ అసెంబ్లీకి? ఆయన మీద అనర్హత వేటు వడకుంటా ఆప్షన్స్ నుంచి తప్పించుకోవడం కోసమే ఇవాళ అసెంబ్లీకి వచ్చి అటెండ్ చేసుకొని పోయిండు. 3 నిమిషాలు వచ్చాయో పోయడానికి. ఇక కేసీఆర్ అసెంబ్లీలో ఉంటూ వస్తే ఎంత లేకుంటే ఎంతండి. అందుకే ఇప్పటికైనా మీరు మారండి. నీకు ఒక బాధ్యత ఉంది కేసీఆర్ మీద, ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. లేదా ఈ డిస్క్వాలిఫికేషన్ కాకుండా నేను మొత్తం అసెంబ్లీ సెషన్స్ కి రాకుంటే నా మీద వేటు పడుతుందనే తప్పించుకోవడం కోసం అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చిపోతా అటెండెన్స్ కోసం అంటే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు. మీరు ఎక్కడగా ఏం బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్తారు. మరొక వైపు కృష్ణానది జలాలను అప్పనంగా చంద్రబాబుకి అప్పచెప్తున్నారని కూడా ఒక ఎలిగేషన్ పెడుతున్నారు. సో అసెంబ్లీలో దీని గురించి చర్చ చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఎట్లా దీని గురించి ఏం చెప్తారు? అండి ఇవాళ 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మరి ఇవాళ అసలు ఆంధ్ర జలదోపిడి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నీళ్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన నీళ్ళన్ని కూడా ఇవాళ ఆంధ్ర తీసుకుపోవడం దానికి కారణం కేసీఆర్ కదా. నువ్వే కదా అన్నాడు 2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ కృష్ణా రివర్ లో ఇవాళ 299 టీఎంసీకి అగ్రి అయింది నువ్వు కదా, సైన్ పెట్టింది నువ్వు కదా. నువ్వు ఈ తెలంగాణలో కృష్ణా నది 70% పైగా ఇవాళ క్యాచ్మెంట్ ఏరియా ఉంటది. మరి మన ఆ విధంగా చూస్తే మనకు 500 పైగా టీఎంసీలో రావాలి. నువ్వు ఎట్లా 299 టీఎంసీకి అగ్రి అయినావు? దీనికి కారణం నువ్వు కదా. ఇదే కేసీఆర్ రాయలసీమకి వెళ్ళి రోజా గారింట్లో చేపల పులుసు తిని రాయలసీమని రతనాలసీమ చేస్తా, రాయలసీమని సస్యశ్యామల చేస్తా అన్నది నువ్వు కదా. గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, గోదావరి నీళ్ళని మనం రాయలసీమ ప్రాంతానికి తీసుకుపోవాలని చెప్పింది నువ్వు కదా. ఇవాళ నువ్వు చేసిన మోసమే కదా. ఇవాళ నువ్వు చేసిన తప్పిదం వలన ఇవాళ తెలంగాణకు ఇవాళ అన్యాయం జరుగుతుంది నీటి వాడ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అవసరమైతే ఢిల్లీకైనా పోరాడతాం, ప్రధానమంత్రిని ఎదిరిస్తాం, సుప్రీంకోర్టుకైనా పోతాం, కానీ తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం ఎంతవరకైనా తెగించి పోరాడతాం అన్నది మేము కదా, ఈ ప్రభుత్వం కదా. మరి 10 ఏళ్లలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ 10 ఏళ్లలో నువ్వు దక్షిణ తెలంగాణ ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు? నా ఎస్ఎల్బిసిని ఎందుకు కంప్లీట్ చేయలేదు? నా కోయిల్ సాగరు, భీమా, డిండి, నెట్టంపాడు, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇవన్నీ 10 ఏళ్లలో కంప్లీట్ చేసి ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఇవాళ నీ తప్పిదాల వల్ల ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఈ నీటి జలదోపిడికి కారణం నువ్వు కాదా అంటున్నా. ఇవాళ నువ్వు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో మళ్ళీ ఒక డ్రామాలు మొదలు పెడితే ఎవరండి? ఇవాళ నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు, ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు? ఇవాళ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నల్గొండ జిల్లా బిడ్డగా 10 ఏళ్లలో ఎస్ఎల్బిసి 1 కిలోమీటర్ సొరంగం కంప్లీట్ కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33 కిలోమీటర్ల సొరంగం కంప్లీట్ అయితే 10 ఏళ్లలో 1 కిలోమీటర్ తవ్వలేకపోయినావా అండి? నీ చేతగాని తరంగాల, నీ అసమర్థత వల్ల కదా ఇవాళ దక్షిణకి ప్రాబ్లం రావడానికి నువ్వు కదా. నీ మోసాలు అంటే ఇప్పటికైనా నీ మోసాలు కట్టుబెట్టు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.